జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి రూపా, ఏదో కొత్తింటిని చూస్తున్నట్టు అలా వింతగా చూస్తున్నావు? నేనిక ఈ ఇంట్లో ఉండేది ఈ ఒక్కరోజేగా పిన్ని. తెల్లవారగానే వెళ్ళిపోవాలిగా. రేపట్నుంచి ఇక నాకు ఈ ఇంటితో సంబంధం ఉండదు. మళ్ళీ వస్తానో రానో తెలీదు. అందుకే ఈ ఇంటిని, ఇంట్లో వస్తువుల్ని చివరిసారి చూసుకుంటున్నాను. ఎందుకమ్మాయి గారు అలా బాధపడతారు? ఇది మీ ఇల్లు, మీరు పుట్టి పెరిగిన ఇల్లు, చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం పెంచుకున్న ఇల్లు. ఈ ఇల్లు మీకు ఎప్పటికీ పరాయిది కాదు. ఈ ఇంటి నుంచి మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మీరేం టెన్షన్ పడకండి అమ్మాయి గారు. మీరెప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటారు. పెద్దయ్యకి దగ్గరగానే ఉంటారు. అలా ఉండేలా చేసే బాధ్యత నాదమ్మాయి గారు. మాటలు చెప్పినంత సులభం కాదు రాజు మనసులు కలవడం. నా పెళ్ళప్పుడు జరిగిన గొడవల వల్ల నాన్న బాగా డిస్టర్బ్ అయిపోయారు. నా మీద కోపం పెంచుకున్నారు. నన్ను చూస్తేనే మండిపడుతున్నారు. ఆయన మనసు నుంచి నేను బాగా దూరం అయిపోయాను రాజు. అది నేను భరించలేకపోతున్నాను. ఎందుకంటే చిన్నతనం నుంచి నేను అభిమానించి, ఆరాధించి, ప్రేమించిన మనిషి మా నాన్న ఒక్కరే. ఊహ రాకముందు అమ్మ నాకు దూరం అయిపోయింది. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను నాన్నలోనే అమ్మని చూసుకున్నాను. అమ్మ ప్రేమని కూడా ఆయన దగ్గర నుంచే పొందాను. 20 ఏళ్ల పాటు ఆయన నీడలోనే నిశ్చింతగా బతికాను. అలాంటిదే ఇప్పుడు నాన్నకి దూరంగా ఉండాల్సి రావడం భరించలేకపోతున్నాను రాజు. తను నాపై చూపిస్తున్న కోపాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాను. ఊరుకోమ్మ రూప, బాధపడుకో. ఆయన వాళ్ళ మధ్య వచ్చే అపార్థాలు ఆకాశంలో కమ్ముకునే మప్పుల్లాంటివి. వచ్చిన మప్పులు అక్కడే శాశ్వతంగా ఉండిపోవు. గట్టిగా గాలి వీస్తే చల్లా చెదురైపోతాయి. మీ తండ్రి కూతుళ్ళ మధ్యన వచ్చిన అపార్థాలు కూడా అంతే రూపా. ఏదో ఒకరోజు తొలగిపోతాయి. బావగారి మనసులో నీ మీదున్న మమకారం మళ్ళీ చిగురిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.